ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే అవ్వాతాతలకు పెన్షన్లు తలుపు తట్టి అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కాపీ కొట్టి మేం అదిస్తాం ఇదిస్తామంటూ కళ్ళబొల్లి బాటలు చెబుతూ గత పాలకులు సరికొత్త రాగం చేపట్టారన్నారు. సింగరాయకొండ ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత వైసీపీది అని మంత్రి సురేష్ అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు. అదేవిధంగా సచివాలయం ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అంతేకాకుండా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డుని అందిస్తున్నామన్నారు. అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేసి పేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామన్నారు. అమ్మఒడి రూపంలో తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జగనన్న పేదల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని మంత్రి కోరారు. మేము జగనన్న కోసం పనిచేసి సైనికులం. ఆయన ఎక్కడ నుండి పని చేయమంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజలంతా మాకు అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెన్షన్దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దయచేసి కళ్ళు చూపించి జాలి చూపించి వీడు పర్వాలేదు, వీడు చదువుకున్నాడు, వీడికి కొంచెం ఏదో తల ఉంది, ఏదో సామాజిక స్పృహ ఉంది, జగన్ పంపించాడు కదా అని చెప్పి నన్ను ఆదరించాను. చక్కగా 3వసారి ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గానికి మళ్ళా జగనన్న ఇక్కడ కూడా ఈ అవసరం ఉంది, వాళ్ళకి సేవ చెప్పు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి గత 10 సంవత్సరాల నుంచి అక్కడ కొంచెం అభివృద్ధి కుంటుపడిందని చెప్పి నాకు ఒక అవకాశం. మీ అందరి పాదపడమందరం చెప్తూ మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి చూడండి. మీ అందరికీ ఒక కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి మండలంలో నాకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలోనే ఎలక్ట్రాన్ తీసుకొస్తాను. ఈ తక్కువ సమయంలోనే ఆర్డీఓ గారు జగనన్న అనుభవానికి జగనన్న చూపిస్తున్నటువంటి మా దళిత వర్గాల పడుగు బలహీన వర్గాల మీద అపారమైన ప్రేమకు మేమందరం బాధిస్తామని చెప్పుకునే సమయంగా మీ అందరికీ మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ అవకాశం, ఈ చక్కటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మండల ఆఫీసులో ఖచ్చితంగా ఏ ఇబ్బందులున్నా కూడా ఈ యొక్క సమయంలో సమీక్షలు నిర్వహించుకుంటాను. మీ అందరికీ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు కాకుండా ఇదిగో అణగారిన వర్గాల వారికి, పడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత చదువులు అందించే క్రమంలో ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్కరణలు, ఈ నాలుగు నేడు పైన ఈ అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యార్థి కూడా, జగనన్న అభివృద్ధి కూడా, జగనన్న విద్యార్థులు కూడా ఇలాంటి కార్యక్రమాలు నువ్వు నీ జాతికి మరి చేయాలనుకుంటే ఒక అవకాశం ఇస్తానని చెప్పి జగనన్న తొట్టులి తన క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఒక దళితుడైన నాకు అవకాశం ఇచ్చారంటే అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే, సుపరిచితమైన సుస్థిరమైన రాజకీయ ప్రస్థాన ప్రముఖులు మన మంత్రివర్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2014-19 మధ్య వారందరినీ కన్నీటి గాథలు, ఒంటరి మహిళలు, నోరు తెరిచి అడగలేని అవ్వాతాతలు, మత్స్యకారులు, కళాకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇలా దయనీయమైన స్థితిగతులు. అందుకే 2018 వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ అధినేత మరి ప్రజా సంకల్ప యాత్ర మనిషి 5,000 చేశాడు. ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన 3 నెలలు అంటే అప్పుడు ఎవరు